పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు జ్ఞానపీఠ్ గ్రహీత రావూరి భరద్వాజ గారు రచించిన పాకుడు రాళ్ళు అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. నాటకాల్లో వేషాల కోసం గుంటూరుకి వచ్చిన మంగమ్మ నాటకాల కంపెనీ మూతపడడంతో మద్రాసుకు చేరుకుని సినిమాలలో నటిగా కుదరడానికి ఎన్నో తంటాలు పడి ఒక తమిళ సినిమాలో నటించడం మొదలుపెడుతుంది. మంజరిగా తన పేరును కూడా మార్చుకుంటుంది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యే సమయానికి వసంతను ఆ సినిమాలో పాడించాలి అని అనుకున్నందుకు ఆ సినిమాలో నుంచి తొలగిస్తున్నారు అనే వార్తను వింటుంది ఒక పత్రికా ఎడిటర్ ద్వారా. ఆ సమస్యలోంచి ఎలా బయటపడాలా అని ఆలోచించి చలపతిని సలహా అడుగుతుంది. చలపతి సరిగ్గా సమాధానం ఇవ్వకపోవడంతో మెహతా కొడుకు కిషోర్కి ఫోన్ చేసి తాను నటించే సినిమాకి ఫైనాన్స్ చేసే వ్యక్తి కిషోర్కి ఫ్రెండే అని తెలుసుకుని ఇద్దరిని పార్టీకి ఇంటికి ఆహ్వానిస్తుంది. మీకు దగ్గరదాన్నైన నన్ను సినిమాల్లోంచి మొదలియార్ ఎలా తీసేస్తాడు అని వారిని ప్రశ్నిస్తుంది. ఫైనాన్షియర్ మంజరికి అనుకూలంగా మాట్లాడేలా చేస్తుంది. కిషోర్ పట్టణంలోని డిస్ట్రిబ్యూటర్స్కి ముందే ఫోన్ చేసి ఉంచుతాడు మొదలియార్కి వ్యతిరేకంగా. దీంతో మొదలియార్ మంజరిని తీసివేయడానికి భయపడతాడు. వసంతతో కూడా పాటలన్నింటినీ రికార్డు చేయిస్తాడు. కొన్నాళ్ళకి జయా ఫిలిమ్స్లో ఒక పార్ట్నర్ అయిన ప్రసాద్ మంజరి దగ్గరికి వస్తాడు. తాను ఎంత మంచి సినిమా నిర్మించినా డబ్బంతా మెహతా జేబులోకి వెళ్తుందని, దానికోసమై ఈసారి నిర్మించే సినిమా ఫైనాన్షియర్పై ఆధారపడకుండా తానే సొంతంగా నిర్మించాలి అని అనుకుంటున్నానని, దానికి నువ్వు సహాయం చేయాలని అడుగుతాడు మంజరిని. ఆలోచించి చెప్తాను, ముందుగా కథను వినాలి అనుకుంటున్నాను అంటుంది మంజరి. కథను వినిపించిన రచయితకు తను అనుకున్న మార్పులన్నీ చేసి హీరోయిన్ పాత్ర ప్రముఖంగా ఉండేలా, హీరోయిన్ పక్కన అంతే ప్రాముఖ్యత గల పాత్రకి కళ్యాణి ఉండేలా ఒప్పిస్తుంది ప్రసాద్ని. అలాగే రెమ్యునరేషన్ లేకుండా నటించినందుకు గాను సిటీలో ఉన్న థియేటర్లలో వచ్చిన డబ్బును తాను తీసుకునేలా అగ్రిమెంట్ రాయించుకుంటుంది. సినిమాలో హీరో క్యారెక్టర్ని రావుగారితో వేయించడానికి కుదిర్చి దానికి బదులుగా డబ్బు ఇవ్వకుండా రావుగారు నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్గా వేయడానికి ఒప్పుకుంటుంది. వసంతతో పాటలు పాడిస్తుంది. మిగిలిన క్యారెక్టర్లన్నీ ఎవరెవరు వేయాలో తానే స్వయంగా నిర్ణయిస్తుంది. రాజన్ గారి సహాయంతో సినిమా నిర్మించడానికి కావలసిన డబ్బుని సమకూరుస్తుంది. అందరిలా సినిమా నిర్మాణం ఏళ్లకేళ్లు కాకుండా 5-6 నెలల్లో పూర్తి చేస్తుంది. పత్రికలలో ప్రచారం జోరుగా చేస్తుంది. తనకున్న సిటీ థియేటర్ల రైట్స్ ఎక్కువ రేటుకి అమ్ముకుంటుంది. మొత్తానికి మంజరి చాలా పరిచయాలను, డబ్బును, అనుభవాన్ని, తెలివితేటలను సంపాదించింది ఈ సినిమాతో. ప్రెస్ షో వేసిన రోజున సిటీలో ఉన్న ప్రముఖుల్ని ఆహ్వానిస్తుంది. వారితో ఉపన్యాసాలు ఇప్పిస్తుంది. మొత్తానికి సినిమా చాలా గొప్ప సక్సెస్ని సాధించింది. ప్రసాద్ సినిమా ఖర్చుల లెక్కలు చూసి తనకు రావాల్సిన డబ్బు ఇవ్వాలి అని అడుగుతాడు. కానీ మంజరి పెట్టుబడి అంతా తనదే కాబట్టి నీకు రావాల్సిందేముంటుంది అని ఇంట్లోంచి గెంటి వేయిస్తుంది ప్రసాద్ని. ఇంతలో రాజన్ తను ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతాడు. రాజంపేట జమీందారి గారి ఇల్లు బేరం చేసినట్లు, దానికి కొంత డబ్బు కట్టినట్లు, మిగిలింది తర్వాత కడతాను అని చెప్పినట్లు రాజన్కి చెప్తుంది. ఆ బంగళా మనిద్దరి కోసమే అని రాజన్ని నమ్మిస్తుంది. నిజానికి మంజరి దగ్గర చాలా డబ్బుంటుంది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ వారి నుంచి తప్పించుకోవడానికి ఖర్చుల్ని పెంచి ఆదాయాన్ని తగ్గించి చూపడంతో ఒకేసారి డబ్బు కట్టకూడదు అని అనుకుంటుంది మంజరి. కళ్యాణితో కలిసి గుర్రపు పందాలకు వెళ్ళడం అలవాటవుతుంది. సినిమాలో వచ్చిన సొమ్ము అంతా గుర్రపు పందాలలో పోగొట్టుకుంటుంది. చేతిలో డబ్బు లేకపోవడంతో పిల్లై అనే ఫైనాన్షియర్ని ఆశ్రయిస్తుంది. అతడు చందూలాల్ అనే అతన్ని పరిచయం చేస్తాడు. చందూలాల్ బొంబాయికి చెందిన వ్యక్తి. చందూలాల్ ఒక్కడే కాదు, మరెంతోమంది ప్రముఖుల పరిచయాల వల్ల మంజరి బీరువాలు బంగారంతో నిండిపోతాయి. దీంతో మళ్ళీ కొన్ని సినిమాలు తీస్తుంది. వాటిలో వేషాలు వేసింది. కొన్ని ఫిలిం కంపెనీలకు అప్పులిచ్చింది. డబ్బు తీసుకుని కొంతమంది కాంట్రాక్టర్లకు వారి కంపెనీలకే కాంట్రాక్టులు దక్కేలా వ్యవహారాలు నడిపింది. ఇంతలో మంజరి ఆరోగ్యం పాడయ్యింది. దీంతో
ప్రొడ్యూసర్లు ఎంతో కంగారు పడిపోతారు. కోలుకోవడానికి 4-5 నెలలు పడుతుంది. ఒంట్లో ఓపిక లేకపోయినా డైరెక్టర్లకు కావలసిన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం, చేసిన సీనే కొన్ని కారణాల వల్ల మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావడం, అస్సలు ఖాళీ లేకుండా రోజుకు 16-20 గంటలు పని చేయాల్సి రావడం, జనం అనుకున్నట్లు సినిమాలో కనబడకపోతే వచ్చే చీవాట్లు, అన్ని కంపెనీలకు వారు అనుకున్న సమయానికి కాల్ షీట్లు ఇవ్వడం, టైంకి వెళ్ళలేకపోతే తిట్లు తినడం, కొత్తగా సినిమాల్లోకి వచ్చేవారు ఇచ్చే పోటీని తట్టుకోవడం, పైగా అన్నిటికన్నా ముఖ్యం డబ్బు గురించిన విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం. ఇవన్నీ కలిపి మంజరిని ఊపిరి సలపనివ్వకుండా చేస్తాయి. అభిమానుల నుంచి వచ్చే ఉత్తరాలు, ఇంటికి వచ్చే గెస్టులు, దగ్గరి వాళ్ళ సిఫారసులు, తప్పకుండా వెళ్ళాల్సిన పార్టీలు, ఇవన్నీ అదనపు భారాలు. అయినా నటిగా గుర్తింపు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ తలనొప్పులన్నీ ఉంటూనే ఉంటాయి. కొన్నాళ్ళకి గుంటూరులో కాలేజీ నిర్మిస్తున్నాం, దానికి మీరు చందాలు ఇవ్వాలి అంటూ వచ్చారు కొందరు వ్యక్తులు. ₹1,00,000 ఇస్తే నిర్మాణం పూర్తవుతుంది, దానికి మీ పేరే పెడతాం అని చెప్తారు. దానికి మంజరి, గుంటూరు చుట్టుపక్కల నా డ్యాన్స్ షోలని పెట్టించండి, టికెట్ల ద్వారా వచ్చే మొత్తాన్ని మీరు కాలేజీకి వాడుకోవచ్చు అని చెప్తుంది. వారు అలాగే చేస్తారు. టికెట్ల ద్వారా వచ్చిన డబ్బుకు మంజరి అదనంగా ఇంకొక 50,000 చేర్చి కాలేజీ నిర్మాణానికి అందజేస్తుంది. మంజరికి హిందీ సినిమాల్లో నటించాలి అనే ఆశ కలుగుతుంది. చందులాల్తో ఉన్న పరిచయాల ద్వారా బొంబాయికి చేరుకుంటుంది. లాలారాం అనే అతను ఒక హిందీ సినిమాలో మంజరికి అవకాశం ఇస్తాను అని చెప్తాడు. కానీ సినిమాకి కొంత పెట్టుబడిని ఆశిస్తాడు. మంజరి చందులాల్తో ఆ పెట్టుబడిని పెట్టిస్తుంది. హిందీ ఉచ్చారణను కష్టపడి నేర్చుకుంటుంది. సినిమా కోసం చాలా కష్టపడుతుంది. మొత్తానికి ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఆ సినిమాలో నటిస్తున్నప్పుడు మంజరి ఇంకా ఎన్నో విషయాల్ని నేర్చుకుంది. సినిమా విడుదలయ్యాక మంజరి మద్రాసులో కళ్యాణితో కలిసి సినిమా చూడ్డానికి వెళ్ళి మధ్యలోనే ఇంటికి వచ్చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత కళ్యాణి తన ఇంటికి బయలుదేరుతుంది. తెల్లవారేటప్పటికి కళ్యాణి మరణించింది అనే వార్త వస్తుంది. హత్య ఎలా జరిగింది అనే విషయంపై మంజరిని ప్రశ్నిస్తూ ఉంటారు పోలీసులు. చలపతి సహాయంతో ఎలాగోలా వారి ప్రశ్నల నుంచి తప్పుకుని ఇంటికి చేరుకుంటుంది మంజరి. చలపతి కళ్యాణి సినిమాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత తన జీవితం ఎలాంటిదో చెప్తాడు మంజరికి. కళ్యాణికి సునీల్ అనే కొడుకున్నట్లు తెలుస్తుంది. అతను గూఢాచారుల్లో చేరాడు అని కూడా చెప్తాడు చలపతి. ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలోకి వెళ్తుంది మంజరి. ఏం చేయాలో చెప్పమని చలపతిని సలహా అడుగుతుంది. ఇంతలో పోలీసులు వచ్చి శవాన్ని దహనం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోమని చెప్తారు. చలపతి, మంజరి దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తారు. కళ్యాణి మరణం మంజరిని చాలా కృంగదీస్తుంది. తన జీవితంలో అంతగా ఎప్పుడూ బాధపడి ఉండదు మంజరి. కళ్యాణి హత్య కేసు నుంచి బయటపడడానికి 5-6 నెలల సమయం పడుతుంది. ఈలోగా మద్రాసు, బొంబాయి సినిమాల వారు తమ సినిమాలలో నటించాలని ఇంటికి వస్తూ ఉంటారు. మంజరికి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలి అనిపిస్తుంది. కానీ వీలు పడదు. చలపతి సలహా మీద ఆరోగ్య కారణాల వల్ల సంవత్సరానికి కేవలం 4 సినిమాల్లోనే నటిస్తానని, వాటిలో 2 మద్రాసు కంపెనీ వారితో, మరో 2 బొంబాయి కంపెనీ వారితో చేస్తానని పత్రికల్లో ప్రకటిస్తుంది. దీనివల్ల సినిమాల ఒత్తిడి తగ్గి డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చు అనేది ఆమె ఆలోచన. దీంతో సినిమా ఇండస్ట్రీ అంతా మంజరికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఆమెకి గర్వం పెరిగింది అని అనుకుంటూ ఉంటారు అందరూ. సినిమాల్లో పేరున్న 2 పెద్ద హీరోలు రావు గారు, మూర్తి గారు ఆమెతో సినిమాలు చేయమని చెప్పి పత్రికా ప్రకటన ఇస్తారు. ఎలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు జయరాం, చంద్రం, మోహన్ హీరోలుగా కొత్తగా సినిమాల్లోకి వచ్చిన వారు గుర్తొస్తారు. కానీ వారికి కుల, ప్రాంత భేదాలతో తెలిసిన వారు ఇండస్ట్రీలో లేని కారణంగా సినిమాలలో అంతగా ముందుకు వెళ్ళలేకుండా ఉంటారు. ఇదే అవకాశంగా చంద్రం మంజరి దగ్గరకు తరచూ వెళ్తూ ఉంటాడు. ఒక సినిమాలో హీరోగా తన పక్కన చంద్రాన్ని తీసుకోవాలని ప్రొడ్యూసర్లకు చెప్తుంది మంజరి. అందరూ అతని జాతకం మంచిది కాదు,
అతను పనిచేసిన సినిమా కంపెనీలన్నీ మూతపడ్డాయి అని భయపడతారు. కానీ మంజరి మాటకు ఎదురు చెప్పలేక చంద్రాన్ని హీరోగా నటించమని అంటారు. ఆ తర్వాత మంజరి నటించే సినిమాలన్నింటిలోనూ చంద్రం హీరోగా వేస్తూ ఉంటాడు. అందరూ మంజరి చేతిలో చంద్రం కీలుబొమ్మగా మారాడు అని అనుకుంటూ ఉంటారు. అటువైపు రావు గారు, మూర్తి గారు విజయ అనే హీరోయిన్ని తెరపైకి తీసుకొస్తారు. ఈ గొడవంతా గమనిస్తున్న తంగవేలు అనే అతను మంజరికి, మూర్తికి, రావుకి మధ్య రాజీ కుదురుస్తాడు. ఆ సమయంలోనే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు మద్రాసులో ప్రారంభమవుతున్నాయి అని తెలుస్తుంది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, కవులు, కళాకారులు అందరూ ఆ ఉత్సవాల పనులలో తలమునకలైపోతారు. మూర్తి, రావుగార్లతో రాజీ కుదుర్చుకున్న మంజరి జీవితం ఎటు మలుపు తిరిగింది? మరొక భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.